ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి 25వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనుల్లో భాగంగా ఇంటి ముందు త్రవ్వి అలాగే వదిలేశారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత నెల రోజుల కిందట డ్రైనేజీ నిర్మాణం కోసం ఇంటి ముందు త్రవ్వి అలాగే వదిలేయటంతో ఇంటి నుండి బయటకు రావడానికి ఇతర పనులకు ఇబ్బందికరంగా మారిందని, మున్సిపల్ అధికారులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని, కాంట్రాక్టర్ సైతం పట్టించుకోవటం లేదని అన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీ నిర్మాణం చేయాలని కోరారు. పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మేము కట్టుకోవడానికి కూడా వీలు లేకుంటుంది. 20 డేస్కి ఎక్కువైతుంది సార్. ఎన్ని రోజులను ఓపిక పట్టాలా? పిల్లలకి దిగడానికి వస్తలే, తాళాలు వేసుకొని ఇంట్లోనే ఉంచుతున్న పిల్లలు ఎన్ని రోజులను ఓపిక పట్టాలా? చూడండి గటర్ ఎట్లున్నదో. ఊకే నేను ఒకసారి తీస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిండ్రు. ఏంటికి తీసినామంటే మాకు ఒక్క సఫాయిలు రారు, తీయరు. ఒక్క సఫాయిలు తీసిన పరిస్థితి అక్కడనే ఉన్నది. 7 ఏళ్ళ గొంగడు అక్కడనే ఉన్నది. పరిస్థితి చూడండి ఒకసారి. చూడండి ఎట్లా నడవాలా, ఎట్లా నడవాలా? నేను మిషన్ భగీరథ పైప్ లైన్ చెప్పేసి నిన్ను తవ్విండు. నిన్న మిషన్ భగీరథ పైప్ లైన్ చెప్పేసి ఎక్కడక్కడ తవ్విండు. ఎక్కడక్కడ తవ్వినా కానీ కూడా మళ్ళీ పైప్ లైన్ కరెక్ట్ క్లియర్ ఏంటి అంటే కూడా క్లియర్ ఎవరు కూడా చేయలేదు. మళ్ళీ ఎక్కడ బోర్లకు అక్కడనే వాటర్కి మిషన్ పెడుతుండ్రు. ఏం చెప్పాలి చెప్పండి? ఇట్లా పొక్కలు పూసేసి పోయిన మేమే కూడుకున్నాం. మా బాధ ఎవరు చెప్పుకోవాలి?